నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిల్లకూరు మండలం తణుకు మాల గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్. చిల్లకూరులోని ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో 2024-2025 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీమతి డాక్టర్ రోహిణి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని, మరలా ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని, వచ్చే నెల నుండి తల్లికి వందనం పథకం ప్రారంభమవుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ వెల్లడించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా చిల్లకూరు మండలం తణుకు మాల గ్రామానికి ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ వీచేశారు. నాయకులు, గ్రామస్తులు తీర్మార్ బ్యాండు, గజమాలతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, తాగునీటి తొట్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఇంకా 10 సమస్యల్ని ప్రజలు ఎమ్మెల్యేకి తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశామని, ఇప్పుడు మళ్ళా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే పెన్షన్లను 1000 రూపాయలు పెంచారని, ఉచిత గ్యాస్ అమలు చేశారని గుర్తు చేశారు. వచ్చే నెల నుండి ఇంటిలో ఎంతమంది చదువుతున్నా పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, నాయకులు తానంకి నానాజీ, వెంకటేశ్వర రెడ్డి, లీలావతి, ప్రవీణ్ రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు. ఈ ఊర్లో ఏదన్నా ఒక సిమెంట్ రోడ్డు, ఒక కాలువ కట్టామంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో అని చెప్పి ధైర్యంగా చెప్తాను. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టా. రాజగోపాలన్న గోపీచంద్, మేకల గోపీచంద్ గారు ఉన్నప్పుడు చాలాసార్లు నాకు తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాడు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని పనులు చేశారు. మళ్ళీ తర్వాత మీరు ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ ఒక గవర్నమెంట్ గెలిపించారు. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. గెలిచిన వాళ్ళు మీకు కనిపించిన దాఖలాలు లేవు. అంటే ఏ గవర్నమెంట్ కూడా మీకు తెలియని పరిస్థితి. కానీ ఆ రోజు ఓటు వేశారు, గెలిచి వేశారు. కానీ మీ అందరి ధర్మాన మళ్ళీ నేను పోటీ చేశా. మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్నారు. ఆ రోజు అయితే ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి హజీనవాడ వరకు రోడ్డు వేయిస్తానని చెప్పి ఆ రోజు ఈ ఊళ్ళో ఇక్కడే చెప్పా మీటింగ్ పెట్టి. అది ఇప్పుడు వేయించా. మా త్రివిక్రమ్, మా విజయ భాస్కర్, మా కుమార్, వీళ్ళ ముగ్గురి నాయకత్వంలో దాదాపు ఈ ఒక గ్రామంలోనే 35,83,000 రూపాయలతో నేను గెలిచిన 10 నెలల్లోనే ఈ వర్కులు చేయించానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను చెప్తున్నానమ్మా, మీ అందరూ కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు చేస్తారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఇరిగేషన్లో కూడా 20 లక్షల రూపాయలు ఒకరు కూడా తీసుకొచ్చారు. చేసాం, ఆల్రెడీ చేసాం. మళ్ళీ కూడా వచ్చున్నాయి 2 విడతలు కూడా. అవి కూడా మీరు దగ్గరుండి సాగునీటి సంఘ అధ్యక్షులతో చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పేది ఒకటేనమ్మా, గ్రామాల్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం వేదిక మీద. ఎందుకంటే మేము పనిచేసేవాళ్ళం, పని చేయకుండా పారిపోయి తప్పించుకు తిరిగేవాళ్ళం కాదు. మేము ఓడినా గెలిచినా మీతోనే ఉన్నాం. నేను ఓడినప్పుడు కూడా చాలాసార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. గెలిచిన తర్వాత మళ్ళీ ఈ ఊరికి పనిచేసి, చెప్పిన పని చేసి ఆ రోడ్డు మీద నడవాలని ఈరోజు నేడుకు వచ్చా. అట్లాగే ఈ చిలుకూరు మండలంలో ఈ యొక్క 9 నెలల్లో దాదాపు ఒక్క మండలంలోనే 3,43,44,000 రూపాయలకి ఈరోజు ఈ ఒక్క మండలంలోనే పనులు చేశానని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాను. అది ఒక్క ఎన్ఆర్ఐఎస్ మాత్రమే. ఇంకా ఇరిగేషన్, R&B మీరు చూస్తున్నారు, రోడ్డు ఎట్లున్నాయో ఎంత మెరుడు కొడుతున్నాయో మీరు చూస్తున్నారు మీ ముందు. అట్లాగే ఇక్కడే కొంతమంది వచ్చి అయ్యా రోడ్డు వేస్తున్నారు, మేము పోయేదానికి సాగరమ్మ రోడ్డు వేస్తున్నారు, మేము పోయేదానికి దారి లేదు, అటు ఇటు లేదు, మా బిడ్డలు చదువుకోవాలని చెప్పి కొంతమంది ఇక్కడ అప్పీల్ చేశారమ్మా. మీరు అందరికీ అర్జీలు రాసి తీసుకొచ్చి ఇస్తే ఖచ్చితంగా పై వాళ్ళతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాటు కూడా చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లి ద్వారా. అట్లాగే తల్లి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చెప్పిన వెంటనే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేశాడు. చేశాడా చేయలేదా చెప్పండి? వికలాంగుల పెన్షన్ 6,000 చేశాడు. చేశాడా చేయలేదా చెప్పనమ్మా? మీరు తీసుకోవట్లేదా?
తీసుకుంటారు. అదే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉన్నారు, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు. వచ్చే నెల అంటే మే 1 నుంచి మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఒక బిడ్డకే ఇచ్చేవాడు డబ్బులు 13,000 ఇచ్చేవాడు. ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి వచ్చే నెల నుంచి మీ ఇంట్లో ఒక బిడ్డ చదువుతుంటే 15,000, 2 బిడ్డలు చదువుతుంటే 30,000, 3 చదువుతుంటే 45,000, 4 చదువుతుంటే 50,000. తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి, పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క సమిష్టి ఆలోచనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 8-9 నెలల మాసం కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది మీ అందరూ కూడా కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు తొలుగుమాల పంచాయతీలో సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, మినీ గోకులాలు కానీ, అదేవిధంగా పశువులకు నీళ్లు పెట్టుకునే తొట్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కానీ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు అన్ని రకాలుగా చిలకూరు మండల తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించే నేత తానంక నానాజీ గారి యొక్క ఆయన ఆలోచనతో తిరిగి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి యొక్క సమిష్టి ఆలోచనతో ఈ మండలాన్ని అనేక రకాలుగా ఈరోజు ముఖ్య కారణం ఏమంటే మా పంచాయతీలో గత 4 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులు కేవలం ఒక 6 నెలల వ్యవధిలో మేము పూర్తి చేయడం జరిగింది. 30 లక్షల పైచీల వ్యవధిలో పనులు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి చొరవతో, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి చొరవతో. ఎందుకంటే ఏ రోజు అండి ఏ విషయం అడిగినా కానీ ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు కాదు అని మమ్మల్ని తిప్పి పంపించినది ఈ రోజు వరకు లేదు. సో ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా మీ అందరి సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే గారికి నేను అర్జీ ఇస్తున్నాను. దీంట్లో కూడా ఏంటంటే మెయిన్ తాగునీటి సమస్యలు, ఇప్పుడు మళ్ళీ సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్ని నెక్స్ట్ వచ్చే దాంట్లో 15 ఫైనాన్స్ వస్తుంది, దాంట్లో పెడతామని మనకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిల్లకూరులోని శారదానగర్లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో 2024-2025 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ రెడ్డి హాస్పిటల్ అధినేత శ్రీమతి డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. చిల్లకూరులోని శారదానగర్లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో 2024-2025 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి మాట్లాడారు. విద్యా బుద్ధులు నేర్పించి వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తోందని, ఈ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉన్నారని, మీరు కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సుదేష్ట, మాధవి, దయాకర్ రెడ్డి, నంద, సురేష్ పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులు ఇక్కడ చదివారు. ఫస్ట్ స్టార్టింగ్ మా పాప బాబు ఇద్దరు ఎల్ఏపీలోనే ఫస్ట్ చదివారు. ఒక 3 years తర్వాత మళ్ళీ మేము స్కూల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మా స్కూల్కి వచ్చేసారు. నాకు అదే సీన్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫౌండేషన్తోనే వాళ్ళు బాగా ఎదిగారు.
చాలా సంతోషం. ఇక్కడ మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలకి కొత్తగా గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సిటీస్లో ఉండింది ఇది. ఈ రోజు మన ఊర్లో ఫస్ట్ టైం మన స్కూల్లోనే ఎల్ఏపీలోనే ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్. ఇలాంటి కార్యక్రమాలన్నీ కొత్తగా మీరు ప్రవేశపెడుతున్నందుకు మీకందరికి కూడా అభినందనలు. ఈరోజు చాలామంది పేరెంట్స్ కూడా, ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో పేరెంట్స్ కూడా అంతమందే కనిపిస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. ఇలాగా పిల్లల కోసం మీరు మీ టైం స్పెండ్ చేసి ఇలాగ చేయాలనే నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే టీచర్స్దే కాదు బాధ్యత అంతా కూడా, పిల్లలకి ఫస్ట్ టీచరు ఇంట్లో తల్లి కాబట్టి తల్లిదండ్రుల తర్వాతనే ఇక్కడ స్కూల్లో టీచర్స్. చాలామంది ఇంట్లో వాళ్ళు ఏం పట్టించుకోకుండా అంతా టీచర్సే చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చాలా తప్పు. అన్నీ నేర్పించాల్సింది ఇంట్లో పేరెంట్స్. చదువు వరకే టీచర్స్ చెప్పగలుగుతారు, మిగతా అన్నీ మీరే చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు మంచి నడవడిక అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ పేరెంట్సే వాళ్ళకి నిజమైన గురువులు. ఎందుకంటే ఇంట్లో ఎక్కువసేపు వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు మన బిహేవియరు మనల్ని వాళ్ళ పిల్లలు కూడా ఫాలో అవుతారు. కాబట్టి పేరెంట్స్ ఎంత డిసిప్లిన్గా, ఎంత క్యారెక్టర్తో ఉంటారో పిల్లలు కూడా అలాగే వృద్ధిలోకి వస్తారు. కాబట్టి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సింది, పిల్లల్ని మిమ్మల్ని ఫాలో అవుతారు పిల్లలు. ఫాదర్ అయితే సన్ను, మదర్ని చూసి డాటరు, వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఫ్యూచర్లో తయారవుతారు. కాబట్టి ఫస్ట్ మనం డిసిప్లిన్ నేర్చుకోవాలా పేరెంట్స్. ఎందుకంటే పిల్లలు సాయంత్రం పూట ఇంటికి వస్తారు, మీ పాటికి మీరు టీవీలు చూసుకుంటా పిల్లల్ని పట్టించుకోకుండా ఉండకూడదు. చాలా ఇళ్లలో జరిగే తతంగం ఇలాగే ఉంటుంది. సీరియల్స్ ఎక్కడికి పోవు. పిల్లల్ని మాత్రం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ స్కూల్లో ఈరోజు ఏం జరిగింది అని కనుక్కొని వాళ్ళకి కొన్ని మందికి పాపం కొంచెం కష్టాలు కూడా ఉంటాయి స్కూల్లో. కొంత చదువుకోలేకపోతారు, కొన్ని మీ వల్ల కూడా పిల్లలు సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతారు. అవన్నీ కూడా మీరు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ పేరెంట్సే సాల్వ్ చేయాలి. కాబట్టి ఈరోజు పేరెంట్స్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లలే కాకుండా మెయిన్గా యాజ్ ఎ డాక్టర్ నేను హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి చిన్న పిల్లల కాడి నుంచి మనం ఆరోగ్యకరవంతమైన అలవాట్లు కూడా నేర్పించాలి. ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. ఎంతసేపు కుర్కురేలు, లేసు అవి తప్ప ఇంకేమీ ఇష్టపడడం లేదు. అవి ఫస్ట్ అవాయిడ్ చేయాలి. పిల్లలు మీకు అర్థమవుతుందా? మీరందరూ కుర్కురేలు, లేసు తింటారా? ఒకరు అర్థం తింటున్నారు, తింటామంటారు కదా, అందరు తింటారు కదా, ఇంక నుంచి తినకూడదు. ఓకేనా? అందరూ ఓకేనా? కుర్కురేలు, లేసు మానేస్తారా ఈ రోజు నుంచి? వెరీ గుడ్. పేరెంట్స్ కూడా మీరు తీసిస్తేనే కదా మా పిల్లలు తింటారు. కాబట్టి ఈరోజు చెప్పండి, పలానా డాక్టర్ అమ్మ చెప్పారు కదా తినకూడదు, దాంట్లో విషం ఉంది అని చెప్పారు, అందువల్ల ఇంక నుంచి కుర్కురేలు, లేసు మానేయాల. అలాగే కూల్ డ్రింక్స్ కూడా. ఓకేనా? ప్రతి ఒక్కరి చేతుల్లో చిన్న చిన్న 200 ml బాటిల్స్, కోకులు అన్నీ వాడుతుంటారు, థమ్స్అప్లు అవి కూడా మానుతారా? మేడం గారు చెప్పినట్టు పిల్లల ఆహార విషయాల్లో మేడం చెప్పినట్టు పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అంటే ఈజీ ఫుడ్ అన్నమాట. దానికి మనం చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలకి ఏది కావాలంటే అది కొని చేసేయవచ్చు. దానివల్ల ఏంటంటే ఎటువంటి అనార్థాలు జరుగుతాయో మనందరికి తెలుసు. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా స్లో పాయిజన్ లాంటిది. అందుకే మన చిన్న వయసులో మనకేం తెలియదు, వాళ్ళు మన వయసుకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అప్పుడు మనం ఉన్నాం, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నాం అనేది. సో దయచేసి ఆ కూల్ డ్రింక్స్ కానీ ఆ ఫాస్ట్ ఫుడ్ అంటే ఒక పేరెంట్ కూడా నేను ఈ మధ్య రిక్వెస్ట్ చేశాడు, సార్ ఇక పేరెంట్స్ కిండగార్టెన్లో చాలామంది ఈజీగా ఉంటుందని చెప్పి లేసు అవన్నీ ఇచ్చేసిపోతున్నారు, కొద్దిగా వాళ్ళకి తెలియజేయండి అని కూడా ఈ మధ్య రిక్వెస్ట్ చేశారు ఒక పేరెంట్. రెండో విషయం ఏంటంటే, మరీ ముఖ్యమైనది
చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ ఫోన్స్. మనకి ఎంత ఈజీగా ఉంటుందో ఫాస్ట్ ఫుడ్, ఈ మొబైల్ ఫోన్ మనం డిస్టర్బ్ చేయకుండా ఉండేదానికి మన పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం. అది ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ చిన్నగా ఒక రకమైన అడిక్షన్ అలవాటైపోయి ఈ చిన్నపిల్లలు పసిపిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే దానిపైన ఒక రకమైన కంటి పొర ఉంటుంది. ఆ దెబ్బతిన తర్వాత చిన్న వయసులో మనం ఇప్పుడు చూస్తుంటాం, చాలా చిన్న వయసులో పిల్లలకి కళ్ళజోళ్ళు వేసుకోవడం అలవాటైపోతుంది. మూడవది, ఇందా మేడం గారు చెప్పినట్టు ఈ సీరియల్స్ ఎప్పుడైనా ఉంటుంది, ఉదయం వచ్చే సీరియల్ సాయంత్రం వస్తుంది, సాయంత్రం వచ్చే సీరియల్. The KG children, and first time we have started the graduation day here. దీనికి కర్త కర్మ కారకులంతా మా టీచర్స్, in-charge teachers and the teachers, along with them the parental cooperation was there. It was a suggestion from the parents only. Why don't you start a graduation? It has been from so many days parents are asking, but it was put aside. పక్కకు పెట్టేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ డే ఏంది, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కదా, డిగ్రీ అయిన తర్వాత కదా, పిల్లలకి ఏంది యూఎస్లో ఏదో చేస్తారు, మన ఇండియాలో మనమేంది ఇది చేసేది అనేది థింకింగ్ ఉండింది. సరే, ఇంకా ప్రెషర్ ఉన్నప్పుడు we thought of doing it for this year, but when we started doing, దాంట్లో చాలా కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా కనిపించినాయి. యాన్యువల్ డేకి అందరూ చేస్తారు పిల్లలు, బట్ ఇక్కడ యూకేజీకి స్పెసిఫిక్గా పిల్లలు అందరు పార్టిసిపేషన్ we could see. When we were preparing for the graduation day, I found that all the children participated and the teachers were also involved in that. A special attention was given even for the individual child, which I felt very happy. అది మామూలుగా అయితే యాన్యువల్ డే అప్పుడు 30 మంది అంటే 30 మంది పికప్ చేస్తారు, బట్ ఇప్పుడు ఇక్కడ మొత్తం అందరు చిల్డ్రన్ హ్యాస్ టు పార్టిసిపేట్, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అనే దాంతో అందరికీ కొంచెం టైం అనేది స్పెండ్ చేశారు. ఈవెన్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ద చిల్డ్రన్ ఆల్సో దే ఎంజాయ్డ్ ఇట్. సో ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ వర్క్ వాజ్ డన్. 4-5 days వేస్ట్ అవ్వలేదు, చాలా వర్క్ జరిగింది, విచ్ ఇస్ నాట్ టు ద క్లాస్ రూమ్ రెస్ట్రిక్షన్. అంటే క్లాస్ రూమ్ లో పేపరు, స్లేటు, పెన్సిల్ కాకుండా లెర్నింగ్ హ్యాపెండ్ బై డూయింగ్. ఇక్కడ టీచర్స్ నేర్చుకున్నారు, పేరెంట్స్ నేర్చుకున్నారు. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్లో ఉన్న వెంకట్ ఫిట్నెస్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణం నందు గ్రీవెన్స్ డే కార్యక్రమం గూడూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు సమక్షంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. చిట్టమూరు మండలం ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించి అధికారులకు అందించి వారి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నుండి సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి బుధవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయం నందు ఆవరణంలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మాజీ జెడ్పీటీసీ దువ్వూరు భారతమ్మ, గిరి నాయుడు, గోపాల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటరమణయ్య, వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దానిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి నిన్నే పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. అలాగే ఏఎంసీకి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడెక్కడ ఈ పనులు చేశారో అన్ని కూడా బయట చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో చేసి ఉంటారు మీరు, కానీ ఇప్పుడు కూడా పనులు చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ మీకు మొన్న అన్ని ఇరిగేషన్ సంబంధించిన కట్టలకి డబ్బులు శాంక్షన్ చేయించారు. ఇంతవరకు ఒక్కటి మొదలు పెట్టాలి, ఒక్క టెండర్ పెట్టాలి. అది మీరు పెట్టలేదు, మీ ఈ పెట్టలేదు, మీ డిఈ పెట్టలేదు, మీకే తెలియాలి. ఏమాత్రం ఇచ్చిన డబ్బులు కానీ ఉపయోగించుకోకపోతే
దాని పర్యవసానం మీరు అనుభవిస్తారు. కాబట్టి దయచేసి వెంటనే ఎస్టిమేషన్ వేసి ఆ సాగునీటి సంఘ అధ్యక్షులను పిలిపించి వాళ్ళ చేత వర్క్ చేయించే బాధ్యత ఏఈలు డీఈలు మీద అని చెప్పి మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఈ రోజు నుంచే వాళ్ళతో మాట్లాడి ఆ వర్కులు చేయించండి. టెండర్లు ఏమేమి ఉన్నాయో అవి కూడా త్వరగా టెండర్లు పూర్తి చేస్తే మంచిది. ఇంకా కూడా డబ్బులు తీసుకొస్తారు. దాదాపు 17-18 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇంకా కూడా అదనం కావాలని తీసుకొస్తారు. మీరు వచ్చిందని చేయకుండా ఒక నాయకుడు చేయలేదు అనుకోండి, క్యాన్సిల్ చేసేయండి. చేయకపోతే క్యాన్సిల్ చేయండి, వేరే వర్క్ పెట్టించేస్తారు. వాళ్ళ టైం ఏంటి, నాయకుడు టైం ఏంటి, ఆ టైం లోపల చేయకపోతే నిర్దాక్షాన్ని క్యాన్సిల్ చేసేయండి. చేసి వేరే వర్క్ మనం దాన్ని మేము మొదలు పెట్టేసి చేసి ఎవరైతే బాగా చేస్తున్నారో ఆ ఊళ్ళో ఇద్దాం మనం. కాబట్టి చేసిన వర్క్ని ఖచ్చితంగా మీరు త్వరగా మా నాయకుల వెంటబడి చేయించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే కొన్ని దగ్గర బిల్లులు బయటపడిపోతుంది. ఎవరెవరు ఫోన్ చేసి చెప్పేస్తారు, చెప్పకుండా పోరు. కాబట్టి మేము చేస్తుంది ఏమేమి జనాలు పట్టించుకోవడం అంటే ప్రజలు చాలా మేధావులు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ చూస్తూ ఉంటారు మన యాక్షన్ కూడా, తర్వాత చూపిస్తారు రియాక్షన్ కూడా. కాబట్టి అట్లా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్య పరిష్కరించడంలో మీరు ముందు ఉండి వాళ్ళు కోఆపరేట్ చేస్తే రేపు మన భవిష్యత్తు మన పార్టీకి మనకి. అట్లాకుండా మాత్రం ఇబ్బందికరమైన పరిణామం చెప్పి తెలియజేస్తున్నా. మీకు తెలుసు రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేసే దాంట్లో మనం 10% పనిచేస్తే ఇంకా మనం తెలుగుదేశం పార్టీ ఈ జెండాని ఎవరు కూడా పెరిగేటువంటి ప్రయత్నం, లాగే ప్రయత్నం, దమ్ములు కూడా ఎవరు ఉండవు. మీరు అట్లా లేకుంటే మాత్రం కొద్దిగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పాలా. అధికారులు కూడా ఎక్కడ పొరపాటు చేస్తుంటే ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్ళండి. ముందు అధికారుల దృష్టి తీసుకెళ్ళండి. చేయకపోతే అప్పుడు అధికారులతో మాట్లాడతా. అట్లా కూడా ముందు ఎగ్జామ్ వాళ్ళ పైన అరవడం చేయడం చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయకులందరూ కూడా ఏదైనా పని జరుగుతుందని బాగా చేయట్లేదు లేదా తోటలతో కొడు చెప్పండి. అనుకుంటా చేస్తున్నావా ఇది బాగా చెప్పండి. ఏం లేదు ఇన్నప్పుడు నాకు చెప్పండి. నేను చెప్పిన అనుకుంటే నాకు చూసుకున్నాం మనం. అంతేగాని అట్లాగే అధికారులపై పోవడం చేయొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మనందరినీ కూడా ఏదైనప్పటికీ ఈరోజు డాక్టర్ కాశల్ సునీల్ గారికి, అలాగే మన మండల కన్వీనర్ ఈశ్వర్ నాయుడు గారికి, సిఐ గారికి, అలాగే మన ఎంపీడీఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అలాగే ముఖ్యంగా మన మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ రెవెన్యూ సమస్యలు నా దృష్టికి తీసుకొని వచ్చిన నేను త్వరితగతిన వీఆర్ఓలను అప్పటికప్పటికే పంపించి క్లియర్ చేస్తానని మన శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని మన హౌసింగ్ వాళ్ళు ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఇళ్లు పాతబడిపోయాయి ఇన్ని కూడా ఒక లిస్టు తయారు చేయడం జరిగింది. ఆ లిస్టుని మాకు సబ్మిట్ చేసిన వెంటనే మా గ్రామ రెవెన్యూ అధికారులందరికీ కూడా ఇచ్చి డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎలాంటి సహాయం అందుతుందో అలాంటి సహాయాన్ని వాళ్ళందరికీ చేకూరేలాగున చేయమని కూడా వాళ్ళకి చెప్పాను. అలాగే ఈ పొలం తగాదాలు కానీ ఎవరైనా వన్పిల్ రాని వాళ్ళు మనకి ఎల్పిఎంలు అయినాయి, ఆ ఎల్పిఎంలు ఉన్న వాళ్ళు కూడా త్వరితగతిన పాస్బుక్లు పొందాలని కూడా మన శాసనసభ్యుల ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీరందరూ ఎలాంటి అర్జీలు తీసుకుని వచ్చినా మా రెవెన్యూవి మన ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారి ద్వారా నాకు వస్తాయి. అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. డాక్టర్ కాశల్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో చిట్టమూరు మండలంలో మొట్టమొదటిగా గ్రీన్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభసూచకం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క గ్రీన్స్ డే లో భాగంగా ఈ మండలంలో ఉన్న ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో వాటికన్నిటి కూడా న్యాయపరంగా పరిష్కరించడానికి కోసంగా ముఖ్యమంత్రి వర్యులు మన శాసనసభ సునీలను మన దగ్గరికి పంపించడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరిచ్చే అర్జీకి ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారు దానికి స్పందిస్తారు. వీలైనంత వరకు 95% పరిష్కార మార్గమే వస్తుందని కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏదైనా పెద్ద సమస్య ఉంటే తప్ప మరో సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారు సూచనలతో యొక్క సమస్యని తీరుస్తామని కూడా తెలియజేస్తూ మరి ప్రతి నెల కూడా ఇదే విధంగా
బుధవారం యొక్క గ్రీవెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ లో పాల్గొనాలని కూడా తెలియజేస్తూ మరి మొట్టమొదటిగా ఈ యొక్క గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో బాగా మాకు సహకరించిన అధికారులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్క అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా అర్జీదారులందరూ ఇక్కడే ఉన్నారు. ఇది మా నాయకులందరూ కూడా అందరూ పక్కన ఉన్నారు. మా నాయకులు మీకే ప్రిఫరెన్స్ ఇచ్చి నేరుగా ఎమ్మెల్యే గారికి సమస్యను వినిపించే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరు సీరియల్ ప్రకారం ఎమ్మెల్యే గారి దగ్గరికి మనం పిలుస్తాం. మీరు వచ్చి మీ సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీ గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసినందుకు మన ప్రియతమ గూడూరు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి మండల పార్టీ కన్వీనర్ గారు కిషోర్ నాయుడు గారు, గౌరవ తహసీల్దార్ గారు, సిఐ గారు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. సాధారణంగా ప్రతి సోమవారం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ పేరుతో గ్రీవెన్స్ జరుగుతుంది. మీ అందరికీ కూడా ఈ సభా వేదిక మీ మీదుగా విన్నవించేది ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ వరకు రావాల్సిన లేదు. సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా కూడా మీరు అతను సందర్శించి ప్రతి సోమవారం అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి సోమవారం కూడా మీ పీజీఆర్ఎస్ ఒక నమోదు చేసుకోవాల్సిందిగా ఒక్క రోజు అయిపోలేదు, ప్రతి వారం ఉంటుంది. కాబట్టి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడానికి అందరి అధికారులు మా కార్యాలయ సిబ్బంది కూడా సహకరించారు. కాబట్టి ఇప్పుడు గ్రీవెన్స్ లో పేరు పేరున ఒక్కొక్కరిని పిలుస్తారు. దయచేసి క్రమశిక్షణ పాటించి గుంపుగా రాకుండా విడివిడిగా రండి. ఈ సమస్యలన్నీ కూడా గూడూరు విజయదుర్గ ఉపపీఠం నందు శ్రీ శ్రీ విజయదుర్గ పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులతో ప్రారంభమైన శ్రీ హనుమాన్ సుందరాకాండ హోమం 4వ సరుగుతో పాటుగా వసంత నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు శ్రీ విజయదుర్గ అమ్మవారి విశేష హోమంతో పాటు దశమ మహావిద్యాల్లో శ్రీ కాళీమాత అమ్మవారి మూలమంత్ర సహిత వజ్ర కవచ పూర్వక మహామంత్ర హోమం, అలాగే అమ్మవారి పూజ మరియు సామూహిక లలిత రహస్య సహస్రక పారాయణ విశేష రీతిలో నిర్వహించారు. విద్యాకర్షణ స్వాహ ఐం శ్రీం క్లీం శ్రీం క్లీం అహంకారాకర్షణ స్వాహ ఐం శ్రీం క్లీం శ్రీం క్లీం శబ్దాకర్షణ స్వాహ ఐం శ్రీం క్లీం శ్రీం క్లీం స్పర్శాకర్షణ స్వాహ ఐం శ్రీం క్లీం శ్రీం క్లీం రూపాకర్షణ స్వాహ ఐం శ్రీం క్లీం శ్రీం క్లీం రసాకర్షణ స్వాహ ఐం శ్రీం క్లీం శ్రీం క్లీం గంధాకర్షణ స్వాహ ఐం శ్రీం క్లీం శ్రీం క్లీం చిత్తాకర్షణ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిల్లకూరు మండలం తణుకు మాల గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. చిల్లకూరులోని ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో 2024-2025 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీమతి డాక్టర్ రోహిణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.